నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఇది ఆడియన్స్ నుంచి వచ్చిన అనుమానం రమ్మగారు, నన్ను అనొద్దు మీరు. ఓకే, ఫస్ట్గానే చెప్పేశాను. కళ్ళలో మనకి రకరకాల వస్తువులు, రకరకాల కళలు కూడా వస్తూ ఉంటాయి. కళల శాస్త్రం కూడా ఒకటి ఉన్నట్లుంది కదండి, ఏ కళకి ఏం జరుగుతుంది ఏంటి అనేసి. కొంతమంది అడిగారండి ఇదే క్వశ్చన్, కళలో చీపురు కనిపిస్తే ఏమవుతుంది, డబ్బులు కనిపిస్తే ఏమవుతుంది, రమ్మగారితో చెప్పించగలరు అని అడిగారు నన్ను. అసలు నిజంగా కళలకి అంత ప్రాధాన్యం ఉంటుందా రమ్మగారు? ఏమిటో జయ, చెప్పలేకపోతాము. కళల శాస్త్రం, స్వప్న శాస్త్రం ఒకటి ఉంది, శాస్త్రంగా తెలీదు నాకు. ఈ మన పెద్ద బాల శిక్షలో ఒక పేజీ, పంచాంగంలో ఒక పేజీ ఉంటుంది, మంచి కళలు చెడు కళలు, ఒకటే పేజు. అంతేనా? అంతే. ఇప్పుడు మామూలుగా తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు. జనరల్గా కళలు అవి ఎలా వస్తాయి, మనకి గాఢమైన ఒళ్ళు తెలియని నిద్ర అయితే ఏ కళ్ళు ఉండవు, గుర్తుండదు, కలతగా ఉంది నిద్ర, ఆన్ అండ్ ఆఫ్గా ఉంది, మధ్యలో అలాంటప్పుడు రావచ్చు. రేర్గా కొంతమందికి సిక్స్త్ సెన్స్, జరగబోయేది ఏదో ఒక సిమ్టమ్గా, ఒక విధిగా తెలుస్తుంది. ఓకే, కళ్ళలో మంచి మంచి పువ్వుల చెట్లు, పళ్ళు అవి కనపడితే మనకేదో శుభం జరగబోతున్నట్టు. ఆకుపచ్చగట్టి చెట్లు, పళ్ళ తోటల్లో మనమే తిరుగుతున్నట్టు, నడుస్తున్నట్టు, ధాన్యం ఇంటికి వచ్చినట్టు, వరి కంకులు, వరి పొలాలు, గోధుమ చేలు, ఆవాల చేలు, నూజేలు అవి కనపడతాయి. ఇదంతా ఏమిటంటే పైరు సమృద్ధికి సూచకం కాబట్టి మనకి ఏదో మంచి జరగబోతుంది. రేపొద్దునే మర్నాడే జరిగిపోదు, తెల్లవారంగానే పాలు తోడుకున్నట్టు తోడుకోదు, అదేమీను ఎప్పుడో జరుగుతుంది, సమీప భవిష్యత్తులో ఎక్కడో ఉన్నట్టు. అయితే ఇది ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక కలగని దాని అర్థం తెలుసుకోవాలని దాని వెనకాలే పడతారమ్మా. నాకు అసలు కొంతమంది మెసేజ్లు వస్తాయి, అమ్మాయికి దేవాలయాలు కల్లోకి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏం చేయను. ఒక ఆవిడ ఎంతసేపు పీడకాలు వస్తాయి, ఏం చెయ్యాలి. పిల్లాడు రోజు నిద్రలో ఏడుస్తూ లేస్తాడు, ఏం చెయ్యాలి. నేను సాధారణంగా నేను అనుకుంటా, మామూలుగా మనం రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళొస్తారు, కాళ్ళు శుభ్రంగా కడుక్కుని, చేతులు ఒకసారి మొహం కూడా తడి చేతులు నోట్లో నీళ్లు పోసుకొని పొక్కిలించి ఉమ్మేసి అన్ని మంచినీళ్ళు తాగి పాదాలు శుభ్రంగా తుడుచుకొని, చల్లబడిపోవాలి పాదాలు, కడుక్కుని తుడుచుకోవాలి. పడుకుంటే ఏ కళలు రావు, పీడకలో మంచి కలో ఇంకొకలో ఏదో ఒకటి, ఏది రాదు, కళలు రావు. తర్వాత ఈ పడుకునే ముందు పోటాడుకుని తిట్టుకుని కలతగా ఉన్న మనసుతోటి పడుకుంటే ఏవో పిచ్చి పిచ్చి వెర్రిగా వస్తాయి కళ్ళు. ఒక గంట ముందు కనీసం టీవీయో ఫోనో ఆపేసేయండి, ఒక అరగంట ముందైనా. ఏదైనా పడుకునేటప్పుడు రామకృష్ణ చదువుకోండి. నా మటుకు నేను 3 శ్లోకాలు చదువుతాను జయ, రోజు పడుకునే ముందు. మంచం మీద పడుకోగానే ఆపదాంహ ముందు అపవిత్ర కాళ్ళు కడుక్కుంటే కానీ చెయ్యను, అది కాళ్ళు కడుక్కుంటాను. ఆపదాంబ భర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మా పిల్లలకి శ్రీరామ అంటే నేర్పించారు, శ్రీరామ జయరామ. శ్రీరామ చెప్పుకున్నాన్న వాడు పెద్దవాళ్ళు అయిపోయారు మా పిల్లలు. అయినా సరే ఇంక పడుకోండి, ఇంక పడుకో అని ఒక మాటని శ్రీరామ్ చెప్పు అంటాను, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. శ్రీరామ చెప్పుకుని పడుకోవటం, ఏదైనా ఒక దైవనామస్మరణ మీకు ఇష్టం. నేను ఆపదమ్మ పడతారని చదువుకుని ఆంజనేయ స్వామి 2 శ్లోకాలు, ఈ 3 లైను ఏమైనా సరే మంచం మీద పడుకోవడానికి చాలా అలసిపోయాను అనుకో, రామకృష్ణ పరంధమ పరత్పర ఓహో 5-6 పిలిచి పాహిమాం రక్షమాం అని, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాతో ఉండు చెప్పుకోండి, ప్రార్థన చేయండి పడుకునేటప్పుడు. అప్పుడు పిచ్చి కళ్ళలు రావు. మీరు కలతగా పడుకుని, విసగటగా పడుకుని, ఏదో తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ, ఎప్పటికో సణుకుని వాళ్ళని తలుచుకుని వీళ్ళని తలుచుకుని వాళ్ళని తిట్టుకుని జరిగినవన్నీ గుర్తు చేసుకుని దుఃఖంతో విషాదంతో విచారంగా పడుకుంటే కళ్ళు వస్తాయమ్మా ఏవో ఒకటి, ఎంతసేపును. అవేం చెప్పుకోవద్దు. మామూలుగా స్వప్న పరిష్కారానికి శ్లోకం చెప్పుకుంటాం, ఇది వరకు మనం చేసాం. ఇది రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ పఠే నిత్యం దుస్వప్న తస్య నశ్యతి. రాముణ్ణి, స్కందుణ్ణి, హనుమంతుణ్ణి, వైనతేయుణ్ణి, వృకోదరుణ్ణి 5 చదువుకుంటే తలుచుకుంటే అప్పుడు మనకి దుస్వప్నాలు ఉండవు. నేను రాముణ్ణి తలుచుకుంటా, మీరు ఇంకోటి తలుచుకోండి, ఆంజనేయ స్వామిని, రాముడు హనుమంతుడు ఇద్దరిని తలుచుకుని పడుకుంటాం, అప్పుడు రావు. ఒకవేళ అయినా కూడా కళ్ళు వస్తాయి. కొన్నిసార్లు అదేదో మంచి విషయంగానే మనకి తోస్తుంది కదా. పెద్దవాళ్ళు చెప్తారు, మంచి కళ అయితే ఎవరికి చెప్పద్దు, చెడు కళ అయితే అందరికీ చెప్పండి అంటారు. ఈ చెడు కళల్లో మనమే మరణించినట్టు, మన ఇంట్లో ఎవరైనా మరణించినట్టు,
ఎక్కడికో చెత్త దేంట్లోకో వెళ్ళిపోతున్నట్టు, నీళ్ళల్లో పడిపోతున్నట్టు, ఎవరైనా మనం వెంట పడుతున్నట్టు, క్రూర మృగాలు వెంట పడుతున్నట్టు, మృగాలు ఏమైనా మన మీద పడబోతున్నట్టు, ఇవి చెడ్డ కళ్ళు. అయితే ఈ ఎవరైనా మన వాళ్ళు మరణించినట్టు కళ్ళు వస్తే మంచిదంటారు జయ. వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళకి కీడు పోతుంది అని చెప్తారు. మంచి కళలు కొన్ని ఉన్నాయి, పువ్వులు, పళ్ళు, కాయలు, పొలాలు. ఇవి మనం సాధారణంగా డబ్బులు మంచివి, మన జీవితానికి కావాల్సిన డబ్బే, కానీ డబ్బు కళ మంచిది కాదు. ఇందాక నువ్వు అడిగిన దాంట్లో ఇది డబ్బు బంగారము కనపడకూడదు. బంగారం బలి కొడుతుందని చెప్తారు. డబ్బు బంగారాలు కనిపించకూడదు. డబ్బు కనపడితే నీకు ఖర్చు వస్తుంది, బంగారాలు అవి కనపడితే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. ఓకే, ఇవి జనరల్గా పెద్దవాళ్ళు చెప్పేవే కానీ ఓ పెద్ద దీనికి శాస్త్రంగా అలా ఏం ఉండదు. పైగా పంచాంగాల్లో అక్కడ అన్నారు ఓ 2 పేజీల్లో కనపడతాయి. ధనలాభం వచ్చిన మాట ఎవరైనా చెబితే మనకు మంచిది. నువ్వే చిల్లర పైసల్ని రూపాయలను చూస్తే మంచిది కాదు. ఏమో నీకు లాటరీ వచ్చిందని ఎవరైనా చెప్పింది నువ్వు విన్నావనుకో, కల్లో మంచి ఏదో మంచిది జరుగుతుంది. ఆ డబ్బు ఏమిటో నువ్వు ఇలా చూసి లక్ష్మీ కటాక్షం కనపడింది అనుకో, నీకు అది లాభం లేదు. అలాంటివి కనపడకూడదు. మనం వాటి గురించి ఆలోచిస్తూ పడుకుంటే అవే కల్లోకి వస్తాయి. మొదట ఈ సాటిస్ఫాక్షన్ నేర్చుకోండి. కళ్ళ రాగానే ఇదేమిటి ఇలా వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చిందని దాని మీద చీల్చి చెండాడద్దు. అదే ఆలోచిస్తూ పడుకున్నాను అనుకుని పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టుకోండి, అయిపోతుంది. నిన్ను ఎక్కువగా నీకు బెంగొచ్చేస్తుంది అనుకో, చెప్పు ఏ పెద్దక్కయ్యకో. మనకి యూట్యూబ్ పెద్దక్కయ్యలు కూడా ఉన్నారు కదా, అదే కదా, ఎవరో ఒకళ్ళకి చెప్తే ఏదో ఒకటి చెప్తారు. కానీ ఏదైనా చెడు కానీ మంచి కానీ నువ్వు దేవుడికి దండం పెట్టుకుని నీకు భయంగా ఉంటే ఒక దేవాలయ దర్శనం చేస్తే కళలోంచి ఎఫెక్ట్ సగం తగ్గిపోతుంది. సాధారణంగా ఏం చెప్తారంటే మనకి ఏదో ప్రమాదం జరిగినట్టు అవి వస్తే మన కర్మ నశిస్తుందని చెప్తారు. కొంత మనం అనుభవించాల్సింది ఏదో పెద్దది ఉంది, అది తగ్గుతుంది, కొంత పోతుంది. అది ఓకే, కళల్లో అనుభవించేస్తాం. ఆ సుఖాన్ని, ఆ కష్టాన్ని, ఆ ప్రాబ్లమ్స్ని మనం అనుభవిస్తాం కాబట్టి పర్వాలేదు. ఇక నీ మెయిన్ క్వశ్చన్, చీపురు కనపడచ్చా? చీపురు కనపడచ్చు. చీపురు శ్రీ మహాలక్ష్మి అని చెప్తారు. జనరల్గా చీపురు ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? శుభ్రానికి మంచిదే. కాకపోతే పెంట పోగులు అవి కనపడుతున్నాయి అనుకో, పోగు, చెత్త, కొంచెం అంటే విసర్జకాలు కనపడినా కూడా మంచిది. అవన్నీ కూడా లాభాన్ని చేకూరుస్తాయని చెప్తారు. చెత్త కనపడము, చెత్త మనం ఊడుస్తున్నట్టు కనిపించటము, చీపురే కనిపించటము, ఏదో చీపుళ్ళ కట్ట, చీపుళ్ళు మోసుకొస్తున్న మనిషి, మూలను పెట్టిన చీపురు, మనమే చీపురుతో ఊడుస్తున్నది, ఇవి చెడు కాదు, మంచికే. అది మంచికే. ఏదో పెద్ద మంచి, చాలా మంచి కాకపోయినా ఏదో ఒక చిన్నది ఖచ్చితంగా ఒక మంచి కనపడుతుంది. సమస్యలు తీరచ్చు. చీపురు కనపడితే ఏవో ప్రాబ్లమ్స్ తీరబోతాయి అని. ప్రాబ్లమ్స్ తీర్చేందుకు ఎవరైనా మనిషి పరిచయం కావచ్చు, ఏదైనా సమస్య పరిష్కారం సులువుగా అవ్వచ్చు. అంచేత చీపురు కనపడితే మంచిదే. కానీ ప్రధానంగా మీకు గాఢమైన నిద్ర కావాలి, మంచి హ్యాబిట్స్ తోటి పడుకోండి. ఏదైనా మత్తు పదార్థాలు తీసుకుని పడుకుంటే, ఆహారం తీసుకోకపోతే నిద్ర పట్టదు, మెలకు వస్తూ ఉంటుంది. అన్నం తినకుండా పడుకోవద్దు, కాళ్ళు కడుక్కోకుండా పడుకోవద్దు, పక్కలు శుభ్రంగా ఉంచుకోండి. దుప్పటి పాద్దైనా పర్వాలా, తుక్కుగా మురికిగా లేకుండా చూసుకోండి. దుప్పట్లు, పడుకునే బెడ్షీట్స్ అవి మురికిగా ఉండకూడదు. అవును, గదిలో పరిసరాలు కూడా మురికిగా ఉంచుకోకుండా కొంచెం ప్రశాంతమైన వాతావరణము, కాస్త శుభ్రమైన పక్కలు, ఏదైనా కొంచెం మంచి వాసన, దుర్వాసనలు వాటి మధ్యలో పడుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవో పిచ్చికళ్ళు వస్తూ ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టక ముందు బెడ్రూమ్ వాతావరణాన్ని బాగా చేసుకొని, విడిచిన బట్టలు అవి ఎక్కువ ఉండనివద్దు. బెడ్రూముల్లో పడుకునే చోట విడిచిన బట్టలు ఉండనివద్దు. బెడ్రూములు దుమ్ముగా ఉంచుకోకండి, మురిగ్గా ఉంచకండి. పక్కలు వారానికైనా ఓసారైనా శుభ్రంగా మార్చుకోండి. పక్కన చక్కగా నీట్గా పరుపు కిందో చాప కిందో నీట్గా మడిచి గట్టిగా ఉంచుకోండి, పక్క నలిగిపోకుండా. నలిగిన పక్కలు, మురికిగా ఉండే పరిసరాలు కూడా మనకి మంచి నిద్రనివ్వవు. దానివల్ల ఏదో కలతగా ఉండి ఎర్రి ముర్రి కళ్ళు వస్తాయి. అవును, ఇది మార్చుకుంటే అది బెటర్ అవుతుంది. రైట్. నమస్తే రమగారు. నమస్తే జై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.